Please do subscribe to Prajabheri News Channel. ఒక 20 సెకండ్లు అట్లా కట్ చేసి చేసినటువంటి వాటిని ఇప్పటి వరకు కూడా పెండింగ్లో పెట్టారు. ఒకరిద్దరు ఉన్నటువంటి పాలకవర్గం చేసినటువంటి నిర్ణయాలను ఈరోజు అమలు చేయడానికి యూనివర్సిటీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు నష్టపోయే నిర్ణయాలను ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసి అవినీతి అధికారులను వెనక్కి నెడితే ఇప్పుడున్నటువంటి అధికారులు అవినీతి చేసినటువంటి వారిని ఎన్కేసుకొస్తున్నారు. వారి నుంచి డబ్బులు కూడా రికవరీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా రికవరీ చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో అడ్మినిస్ట్రేషన్ పోస్టులో ఎవరైతే ఉన్నారో వారినే ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నారు. ఏదైతే అనేక యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది, అదే కోవల ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేకుండా ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యా వ్యతిరేక విధానాలను ఈరోజు యూనివర్సిటీలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిర్ణయాలను ఈరోజు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం విడనాడాలి. ఏదైతే విద్యార్థులకు ఉపయోగపడే నిర్ణయాలను తీసుకోవాలి. గతంలో నిర్ణయాలను వెంటనే పక్కాగా అమలు చేయాలని మేము పీడిఎస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నాం.